కొందరేమో అయ్యప్ప భక్తుడే ఆ విధంగా మారాడు, మారిన తర్వాత అక్కడ సమాధి చేయడం జరిగిందని కొందరు చెప్తున్నారు. చరిత్ర పలు విధాలుగా కొందరు అయ్యప్ప స్వామి స్నేహితుడనే చెప్తున్నారు. అది పక్కన పెడదాం. మేము సత్య సనాతన ధర్మపు యొక్క వారసులుగా శాస్త్రీయమైనటువంటి అన్ని మూలాలను విశ్లేషించిన వ్యక్తులుగా మేము చెప్తున్నాము. దయచేసి వావర స్వామి దర్గాకు మొక్కకండి. మొక్కితే మీ దీక్షలు నశ్వరం, మీ దీక్షలు సఫలం కానట్టే, అయ్యప్ప అనుగ్రహం మీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక సమాధి. దీక్షనేమో పరమ పవిత్రమైనది. సమాధిని చూసి మళ్ళీ అయ్యప్పని చూడడం ఎలా? పోనీ అయ్యప్పని చూసి వచ్చిన తర్వాత సమాధిని చూడడం ఎలా? నిజం. ఇది ఎందుకో మన దీక్షను, మన యొక్క సత్యాన్ని కనుమరుగు చేసి డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన కోణం అనుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. కుట్ర. ఈ కుట్ర నుంచి ఇకనైనా మనం బయటపడాలి కదా. ఖచ్చితంగా బయటపడాలి. ప్రతి హిందువు దీన్ని తెలుసుకొని అయ్యప్ప మాల వేసుకునే ప్రతి అయ్యప్ప కూడా దీన్ని గ్రహించి ఇక ముందు ఈ తప్పు చేయవద్దు. ఒక ఆజన్మాంత బ్రహ్మచారిగా నా రిక్వెస్ట్ అందరికీ. స్వామి ఖచ్చితంగా చూశారు కదా. ఖచ్చితంగా మీరు చాలామందికి చెప్పే ప్రయత్నం చేయరు. మీ చుట్టూ ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు. చాలామంది గురుస్వాములు, ముఖ్యంగా మీరు చెప్తే మీ దగ్గర ఉన్నటువంటి మీ కుటీరంలో ఉన్న స్వాములు అందరూ వింటారు. ఎందుకంటే గురుస్వాములు తీసుకెళ్ళేది ఫస్ట్. సో గురుస్వాములందరికీ మా విజ్ఞప్తి అనుకోరు దీన్ని. మరికొంతమంది సంఘ సంస్కర్తలు, సమాజ ఉద్ధరకు, అది వేరే లెవెల్. ఇక సమాజ శ్రేష్టం కోరే వాళ్ళు ఏమంటారంటే ఇది లౌకిక దేశం అని, వాళ్ళు ఇది మత సామరస్యం అని, మనమందరము భాయి అని కలిసిమెలిసి ఉండాలని ఇది పెట్టారండి, మీరు ఇట్లా మాట్లాడొద్దు, ఇంతకాలం కలిసి ఉన్న మా భావాలు విడిపోవడం మీకు సమంజసమేనా అని నన్ను చాలామంది ఫోన్ల ద్వారా పరామర్శించారు. నన్ను భాయి చారా అనేది ఇక్కడ ఒక్కడు ఉంటే సరిపోదు, ఒకవైపు నుంచి ఎప్పుడు కూడా ఉండదు. అజ్మీర్ దర్గా ఉన్నది. నేను కూడా అజ్మీర్ దర్గా పక్కలో ఒక కొంత స్థలం కొని నేను ఒక అమ్మవారి దేవాలయం కడతాను. కట్టడానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పిస్తారా? చాలా దూరం వెళ్ళారు మీరు.